భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో బొత్స సురేష్, నీలాపు రమణారెడ్డిలకు పురంధేశ్వరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొత్స సురేష్ మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావాలన్న సంకల్పంతో జాతీయ పార్టీ అయిన బీజేపీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. తన తరపున తన కుమారుడు బీబీఏ విద్యార్థి బొత్స వేదవ్యాస్తో పాటు సుమారు 1500 మంది వరకు సభ్యత్వాన్ని చేయించినట్లు తెలియజేశారు. అందరినీ కలుపుకొని పార్టీ అభ్యున్నతికి తన వంతు పూర్తి కృషి చేస్తానని సురేష్ పేర్కొన్నారు. బొత్స సురేష్ కుమార్, హేమ అబౌట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు నేను కేవలం పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం, నేషనల్ పార్టీలో ఉంటే మనం దేశానికి ఏదో ఒకటి చేయొచ్చు. బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా ఉండేవాడిని. జనాల నుంచి ఇప్పటికి వచ్చి నేను 25 years బిజినెస్లో ఉన్నాను. ఏ పార్టీలోని ఇప్పటికి జాయిన్ అవ్వలేదు. ఫస్ట్ టైం బీజేపీలో జాయిన్ అయ్యాను. అది మేడం గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. బీజేపీ ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ పెట్టారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ నేను కూడా మా పాస్పోర్ట్ ఆఫీస్ బిల్డింగ్ దగ్గర ఒక కియాస్క్ పెట్టి నేను కూడా ఒక 1500 మందిని బీజేపీ మెంబర్స్గా జాయిన్ చేద్దామనే దృక్పథంతో ప్రజలకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం, ఏ విధంగా సాయశక్తిలో మనం ప్రయత్నించి ఊరికి హెల్ప్ ఏ విధంగా చేయగలం అనే ఉద్దేశంతో నేను బీజేపీలో జాయిన్ జరిగింది. ఇవాళ మా అబ్బాయి బొత్స వేదవ్యాస్, తను కూడా యాక్చువల్లీ 18 years, తను కూడా బీజేపీలో జాయిన్ చేసి ఈ వయసు నుంచి తను ఉంటే ప్రజలకి ఏ విధంగా మనం చేయగలం, సేవా దృక్పథంతో కానీ ఇంకొక కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ చేయగలం అని చెప్పి మనం ప్లాన్ చేయొచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.